సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో పురిటి బిడ్డ విక్రయాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పురిటి బిడ్డ తల్లిదండ్రుల నుంచి హైదరాబాద్కు చెందిన కృష్ణవేణి శిశువును కొనుగోలు చేసేందుకు సమ్మతించింది. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు పసిబిడ్డ విక్రయాన్ని అడ్డుకున్నారు. పసిపాపను 4 లక్షలకు అమ్మేందుకు యత్నించిన కన్న తల్లిదండ్రులతో పాటు బేరాన్ని కుదుర్చుకున్న భార్యాభర్తలను కూడా గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన చోటా ఖాన్ రజనీలకు 3 సంతానం కాగా 4వ బిడ్డగా జన్మించిన 15 రోజుల పసికందును విక్రయించేందుకు లక్నో నుండి హైదరాబాద్కు వచ్చినట్లుగా తెలిసింది. ఇక నల్లగుంటకు చెందిన కృష్ణవేణి అనే వివాహితకు అనారోగ్య సమస్యల కారణంగా పిల్లలు జన్మించరని వైద్యులు చెప్పడంతో భర్త విడాకులు ప్రస్తావన తీసుకొచ్చినట్లుగా పోలీసులు వెల్లడించారు. అదే సమయంలో ఫేస్బుక్ మాధ్యమం ద్వారా కృష్ణవేణికి ఉత్తరప్రదేశ్కు చెందిన మధ్యవర్తి మనోజ్ కుమార్ పరిచయమైనట్లు, మధ్యవర్తి ఒప్పందం మేరకే పాపను అమ్మేందుకు చోటా ఖాన్ రజనీ దంపతులు సిద్ధపడి నగరానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. 4 లక్షల రూపాయలకు పాపను అమ్మేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 10వ నెంబర్ బస్ స్టాప్కు రాగా పోలీసులు వారిని గుర్తించి విచారించగా పసికందును విక్రయిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. చిన్నారిని అమీర్పేట్లో శిశు విహార్కు తరలించారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే సికింద్రాబాద్ లోని ఒక పసికందును విక్రయించే ప్రయత్నం చేసిన దంపతులని అయితే ప్రస్తుతం పోలీసులకు అదుపులో తీసుకున్నారు. ఒక పసిపాపను 4 లక్షలు అమ్మేందుకు యత్నించిన కన్న తల్లిదండ్రులతో పాటు బేరం కుదుర్చుకున్న భార్య భర్తలను గోపాల్పురం పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కి చెందిన చోటా ఖాన్ రజనీలకు 3 సంతానం కాగా 4వ బిడ్డగా జన్మించిన 15 రోజుల పసికందును అయితే విక్రయించేందుకు లక్నో నుండి హైదరాబాద్ కు వచ్చినట్లయితే పోలీసులు అయితే తెలిపారు. నల్లకుంటకు చెందిన కృష్ణవేణి అనే వివాహితకు అనారోగ్య సమస్యల కారణం వల్ల పిల్లలు జన్మించరని వైద్యం చెప్పడంతో భర్త విడాకులు ఇస్తానంటూ ఆమెకు చెప్పడంతో కూడా ఏదైతే అదే సమయంలో ఫేస్బుక్ లో మాధ్యమం ద్వారా ఏదైతే కృష్ణవేణికి ఉత్తరప్రదేశ్ కి చెందిన మధ్యవర్తి మనోజ్ కుమార్ పరిచయం అయినట్లు, అలాగే మధ్యవర్తి ఒప్పందం మేరకు పాపను అమ్మేందుకు చోటా ఖాన్ అలాగే రజనీ దంపతులు సిద్ధపడి నగరానికి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 4 లక్షలకు పాపను అమ్మేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో 10వ నెంబర్ రాగా పోలీసులు వారిని గుర్తించి విచారించగా పసికందును విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో అయితే తెలిసింది. గోపాల్పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్కి అయితే తరలించగా చిన్నారిని అమీర్పేటలోని శిశు విహార్కి అయితే తరలించారు. ఏదైతే కర్ణాటక ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వీళ్ళిద్దరు ఇక్కడికి రావడంతో కూడా ప్రస్తుతం పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పోలీసులకి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే వీళ్ళనైతే అదుపులోకి అయితే తీసుకొని రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.